లెక్కన గ్రోత్లోకి చూసుకుంటే వీళ్ళు తలసరి ఆదాయం పెరగడం అంటే ఇప్పుడు ఈ వీళ్ళకి డబ్బులు వచ్చినాయి కదా కాంట్రాక్టర్లకి, లేకపోతే కనుక ఈ మన దాన్ని ఏమంటారు అమరావతి కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి వాళ్ళకి డబ్బులు వచ్చినాయి కదా. ఆ వచ్చిన డబ్బులు లేనటువంటి పేదల్ని కలిపి డివైడెడ్ బై చేసినట్టున్నారు. అప్పుడు లెక్క అలా కనబడుతుంది కదా. ఇప్పుడు అంబానీ 1000 కోట్లకి సాయి సంపాదించుకునేటటువంటి ₹1,00,000 కలిపినే లెక్కేస్తారు అక్కడ తలసరి. ఆ లెక్కన వేసుకున్నప్పుడు ఇప్పుడు ఈ కంపెనీలకి దాన్ని కౌంట్ వేసినట్టున్నారు. దానివల్ల తలసరి ఆదాయం ఆ రూట్ లో కనిపించి ఉండొచ్చు గ్రోత్ అనేది. ఒరిజినల్ అయితే తలసరి ఆదాయం డౌన్ లో ఉంది మనకి జనాలకి. చేతిలో డబ్బులు లేకపోతే ఖర్చే లేకపోతే ఎక్కడి నుంచి ఉంటది. కానీ ఈ లెక్కలు చూసుకుంటే పెరిగిపోయింది గత ఏడాదితో పోలిస్తే. ఒక రకంగా జగన్ కంటే మేము వచ్చిన తర్వాతే బాగా వృద్ధిలో తీసుకొచ్చాం, తలసరి ఆదాయం పెంచాం అన్నట్టుగా ఉన్నాయి లెక్కలు. మరి వాస్తవం ఉంటుంది సహజంగా. గతంలో కూడా 15%, 20% అని చెప్పేవాళ్ళు వీళ్ళు. కానీ జనాలకు అర్థమైంది కదా వాళ్ళ చేతిలో. ఇవి పేపర్ మీద లెక్కకి వీళ్ళు పంపించే లెక్కకి వాస్తవికతకి ఒకటే తేడా. ఇవాళ జనం చేతిలో డబ్బులు ఆడుతున్నాయా లేదా, సంపాదన ఏమన్నా వస్తుందా, ప్రభుత్వం నుంచి ఏమన్నా వస్తుందా, ప్రైవేట్ నుంచి ఏమన్నా వస్తుందా. అది లేనప్పుడు లేదు మీ బతుకులు అద్భుతంగా ఉన్నాయి నేను కాగితం మీద రాస్తున్నాను కదా అంటే ఇదివరకు అదేదో ఆనందం ఇండెక్స్ అని చెప్పేవాళ్ళు. 97% ఆనందం, 98% ఆనందం, 99% ఆనందం అని. మరి ఎవరో ఆ ఒక్కడే పగలబడి నవ్వినట్టున్నాడు. చివరికి అది ప్రజాస్వామ్యం నవ్వులు పాలైంది. ఇప్పుడు అంతే, కూలీకి డబ్బులు పెరగల కొత్తగా, ఇంకా తగ్గుతున్నది. వ్యాపారస్తుడికి ఆదాయం పెరగల, వ్యాపారాలు బాగా దెబ్బతిని ఉన్నాయి. మరి ఎవరికి ఈ డబ్బులు వచ్చినాయి? ఇది $1 మిలియన్ ప్రశ్న. ఒక రకంగా ఇది కేంద్రం విడుదల చేసిన డాటా కాదా సార్? పేపర్లో ఒక దాంట్లో వచ్చింది, దాన్ని బేస్ చేసుకుని రాస్తున్నారు. అదేంటి ఫీడ్ చేస్తున్నారు.